హాయ్ అండి అందరికీ. ఈరోజు 3 రకాల పప్పులు కలిపి పప్పు టమాటో వండిన కదా. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈరోజు పప్పు వండిన రోజే నేను కూర కోసం పప్పు నానబెట్టినప్పుడే ఈ పప్పు కూడా నానబెట్టాను. ఇది కూడా అదే సేమ్ పప్పు 3 రకాలు వేరే నానబెట్టాను. కొంచెం చిన్న 100 గ్లాస్ ఉంటుంది కదా, చిన్న చాయ్ గ్లాస్ అంతా నానబెట్టాను. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు 3 కలిపి ఇప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేద్దామని వెరైటీ అంటే ఇప్పుడు వెరైటీ మేము చిన్నప్పుడు తిన్నాము. మా అమ్మ వాళ్ళు చేసేది ఇట్లా వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. పప్పు కొంచెం బరకగా పట్టుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1 స్పూను శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, జీలకర్ర 1 స్పూను, 1 టీ స్పూను కారం, ఇందులో 1 చిన్న ఆనియన్, 2 పచ్చిమిర్చి చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఇది కలుపుకునే ముందు ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది, కొంచెం తీసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా వెనుకకు ముందుకు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వడలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పుల వడలు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నేను ఒకటి మిస్టేక్ చేసిన, ఇందులో సాల్ట్ వేయలేదు. మా పిల్లలకి ఇచ్చినాక మమ్మీ ఇందులో సాల్ట్ లేదు అని అంటారు. ఇది నేను మధ్యలో ఇట్లా ప్రిపేర్ చేస్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. మా వాళ్ళు ఫోన్ చేసుకుంటూ నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేసరికి మర్చిపోయినా. కొంచెం కారం కూడా చల్లుదాం, 2 కలుస్తాయి. మీరు సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేయడం మర్చిపోయినా. ఏదో తప్పు చేసిన, ఏదో మిస్టేక్ అయిందని అనుకుంటూనే ఉన్నా. अब देखो खराब नहीं होता.